అందరికీ నమస్కారం. నా పేరు వాచ్పెంట చిన్నస్వామి. ఒక గిరిజనుడిగా ఈరోజు పాడేరులో నిర్వహించినటువంటి గిరిజన యువత మహాధర్నా సోషల్ మీడియా క్రియేటర్స్ అందరు కూడా గిరిజన యువత వచ్చిన అందరికీ ప్రజా సంఘాలకు అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక ఆవేదనతో ఉన్నాను. గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఆవేదనతో ఉన్నారు. అందరు రగిలిపోతున్నారు. చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు లేదు. వాళ్ళు ఇక్కడ నుండి ఏదో జాబ్ క్యాలెండర్ ఇంటర్వ్యూస్ పెడుతూ ఉంటారు. మైదాన ప్రాంతం నుంచి ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ వచ్చి అక్కడ వెళ్ళేసి ఎంతో బాధ కలుగుతున్నారు. తక్కువ జీవితం, వెట్టి చాకిరి, మనకున్న రిజర్వేషన్ కోల్పోయిందనేసి ఈరోజు యువత రగిలిపోతున్నారు. అదే జియో నంబర్ 3. ఆ జియో నంబర్ 3 ఉంటే గతంలో చేసినటువంటి మెగా డిఎస్లో సుమారు రాష్ట్రంలో 5,000 పోస్టులు నిరుద్యోగులకు వస్తే 500 కుటుంబాలు బాగుపడవలసింది. కానీ అలా చేయలేదు. ఈ కూటమి రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోలేదు, గిరిజనులు పట్టించుకోవట్లేదు. ఒక పక్క ఇచ్చిన హామీలు మర్చిపోయారు, హామీ నెరవేర్చట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఎటువంటి ప్రేమ అభిమానం లేదని ఈరోజు చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రాంతంలో గిరిజన సంపద దోచిపెట్టడానికి వాళ్ళు ఒక కంకణం కడుతున్నారు. గిరిజనుల్లో చైతన్యానికి మెరుగుపరచడం కోసం ఈరోజు చేసినటువంటి ప్రయత్నము సోషల్ మీడియా క్రియేటర్ చాలా బాగుంది. గిరిజన ప్రాంతంలో ఉన్న అటవీ సంపద దోచుకెళ్ళడానికి గిరిజనులు పోరాటంతో సంపాదించినట్టు, పోరాడి ప్రాణాలర్పించి సంపాదించినటువంటి చట్టమే 1/70 చట్టం. ఆ 1/70 చట్టాన్ని కాపాడలేకపోతున్నారు. 1/70 చట్టం ఏం చెబుతుంది? గిరిజన ప్రాంతంలో గిరిజనుల భూమి గిరిజనులకు ఉండాలి, ఇతరులు వెళ్ళి అక్కడ కొనరాదు, అమ్మరాదు అని ఉంది. దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పైన కుట్ర చేస్తూ ఇప్పుడు అనంతగిరి, అరకు, ఉక్కుంపేట, చీమాడుగులు, చింతపల్లి, జీకివేదిలో హైడ్రోపవర్ ప్రాజెక్టు ఎక్కడో ఉన్నటువంటి బడా కంపెనీలు అదాని అంబానీలకి తీసుకొచ్చి వారికి అది సంపదని కట్టబెట్టడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. జీకివేదిలో బాక్సైడ్, మధ్య వలసలో హైడ్రోపవర్ ప్రాజెక్ట్. ఇక్కడ అల్లూరు జిల్లాలో ఉన్న కలెక్టర్కి తెలియకుండా జరుగుతుందా? ఐటీడీ పిఓకి, జిల్లా కలెక్టర్ గారికి, అయితే సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి తెలియకుండా జరుగుతుంది అంటే కాదు. కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు పని చేయాలి. ఆ విధంగా వాళ్ళకి లోపకరికి వెళ్ళి సర్వే చేయిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ముమ్మాటికి ఇది గిరిజనుల పైన జరుగుతున్నటువంటి దాడి అని నేను ఒక గిరిజనుడిగా ఆవేదన చెందుతున్నాను. ఈరోజు చాలా గుండె రగిలిపోతుంది. గిరిజన యువత వచ్చేసి మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగాలు మాకు కావాలని వాళ్ళు ఎంతో మనోవేదతను చెందుతున్నారు. చదువుకున్న సర్టిఫికెట్లు విలువ లేదు. భూములు, పుట్టలు, పొలాలు తాకట్టు పెట్టి బీడీలు, పీజీలు, డైట్లు చదివితే తనఖా పెట్టి చదివితే ఈరోజు ఏం ఫలితం లేదు. చదువుకున్న సర్టిఫికెట్లు ఫలితం లేదు. చదువుకున్న సర్టిఫికెట్ నాలుక గీచుకోవడం కూడా ఫలితం లేదని సందర్భాలు అనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి గిరిజనుల చట్టాలకి న్యాయం చేయాలి. ఇక్కడ ఇంకొకటి, అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతం. ఈ జిల్లాను జోన్ 1 నుండి జోన్ 2లో మార్చేయడం చాలా దుర్మార్గం. దీనిని జోన్ 1ను కొనసాగించాలి. అదేవిధంగా ఇక్కడ గిరిజన హక్కులు చట్టాలు 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఎటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులు ప్రవేశించకూడదు. నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. 5వ షెడ్యూల్ భూభాగంలో ఒక బోర్డు పెట్టాలి. 5వ షెడ్యూల్ భూభాగం ఇది, మీరెవరు ప్రవేశించకూడదనేసి ఇక్కడ చిలకలగడ్డ దగ్గర బొడ్డవర అవతల ఒక భూభాగం పెట్టాలి. అటు చూస్తే పాడేరు కేంద్రంలో, అటు చూస్తే రంపచోడవరం కేంద్రంలో పెట్టాలని జిల్లా కలెక్టర్కి నేను ఒక గిరిజనుడుగా, నా పేరు చిన్నస్వామి, ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.